ఇండియా బేసిక్ మ్యాప్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా ఏపీడిఎస్సి రాబోతున్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ క్లాసులన్నీ రెడీ చేయడం జరుగుతుంది. ఇండియా బేసిక్ మ్యాప్ ఒకసారి గమనిస్తే భారతదేశంలో రాష్ట్రాల సంఖ్య 28, కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 8. ఒకసారి చూడండి, దీన్ని 5 పార్ట్లుగా విభజించడం జరిగింది ఇక్కడ మన సౌలభ్యం కోసం. ఇది గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్. సెకండ్ పార్ట్ చూసుకుంటే మనకు అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, అస్సాం. ఎందుకంటే మనకు జియోగ్రఫీ పరంగా మరియు మ్యాప్ పాయింటింగ్ ద్వారా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రాల గురించి అవగాహన ఏర్పడిన తర్వాత రాజధానుల గురించి నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకునేటప్పుడు వాటి యొక్క లొకేషన్ మనకు ఉపయోగపడుతుంది. తర్వాత 3వ భాగం కింద మనం చూసినప్పుడు పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఇది ఇక్కడ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఇది చిన్నది సిక్కిం రాష్ట్రం, ఇది చిన్నది రాజస్థాన్. తర్వాత భూ పరివేష్టిత రాష్ట్రాలు అంటే అంతర్జాతీయ భూ సరిహద్దు లేదా జల సరిహద్దు లేని రెండు కూడా అంటే భూ సరిహద్దు కానీ జల సరిహద్దు కానీ లేని రాష్ట్రాలను లేదా అటువంటి ప్రాంతాలను మనం ఏమంటామంటే భూ పరివేష్టిత రాష్ట్రాలు అంటాం. అవి మనం గమనించినప్పుడు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, హర్యానా, ఈ 5 రాష్ట్రాలు. అంటే మనకు క్వశ్చన్ డైరెక్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది. భూ పరివేష్టిత రాష్ట్రం కాని దాన్ని గుర్తించండి. భారతదేశంలో భూ పరివేష్టిత రాష్ట్రాలు ఏంటంటే మనం 5గా తీసుకోవాలి. ఒకటి ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, హర్యానా. తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలు, యూనియన్ టెరిటరీస్ ఒకసారి గమనిస్తే జమ్మూ కాశ్మీర్, లడాక్, చండీగఢ్, ఢిల్లీ, దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డయ్యు, లక్షద్వీప్, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు. అంటే మనం ఈ పేజ్ ద్వారా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో బేసిక్ మ్యాప్ గమనిస్తే మొత్తం రాష్ట్రాలు ఎన్ని అంటే 28గా, కేంద్రపాలిత ప్రాంతాలు అంటే 8గా, భూ పరివేష్టిత రాష్ట్రాలు అంటే 5గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కసారి మొత్తం భారతదేశంలో ఉండేటువంటి రాష్ట్రాలను గమనిద్దాం. ముందుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సరిహద్దుగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఒకసారి గమనిస్తే తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా. ఎన్ని రాష్ట్రాలు? 1, 2, 3, 4, 5. చూడండి, కళ్ళతో చూడండి. ప్రయోగాత్మకంగా మనం గమనించి మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఆనుకొని ఉన్న లేదా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుగా కలిగినటువంటి రాష్ట్రాలు చూడండి. దక్షిణాన తమిళనాడు, పశ్చిమాన కర్ణాటక, పైభాగంలో ఉత్తరాన తెలంగాణ, అదేవిధంగా ఛత్తీస్గఢ్, ఒడిశా. 5 రాష్ట్రాలతో సరిహద్దు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది. విధంగా చూడండి, ఇది మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గుజరాత్. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దు కలిగిన రాష్ట్రం గోవా. విధంగా చూసుకోండి, ఇలా కూడా రావచ్చు. కేరళ, ఇక్కడ కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర. ఇది పశ్చిమ కనుమలకు సంబంధించిన ప్రాంతం, తర్వాత తెలుసుకుంటాం మనం. ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ గుజరాత్ దగ్గర నుంచి ఈ కేరళ వరకు, తర్వాత పైన రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, లడాక్.
హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, అదేవిధంగా సిక్కిం రాష్ట్రం. తర్వాత జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, ఈ 4 రాష్ట్రాలు ఇక్కడ గమనించుకోవచ్చు. తర్వాత మనకు ఈశాన్య రాష్ట్రాలు గమనించుకోవడానికి వచ్చినప్పుడు 7 సిస్టర్స్ అంట చూడండి. అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, అస్సాం. ఇవి ఈశాన్య రాష్ట్రాలు. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, తూర్పు వైపు ఉన్నటువంటి రాష్ట్రాలు, పశ్చిమ వైపు ఉన్నటువంటి రాష్ట్రాలు మ్యాప్ ప్రకారం. ఇక్కడ అండోమాన్ నికోబార్ దీవులు, ఇక్కడ లక్షద్వీపులు. కేంద్రపాలిత ప్రాంతాలు గమనిస్తున్నప్పుడు జమ్మూ కాశ్మీర్ ఇక్కడ, తర్వాత ఇక్కడ దాని పక్కనే లడాక్, ఇది కూడా కేంద్రపాలిత ప్రాంతం. తర్వాత చండీగఢ్, తర్వాత ఇక్కడ దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డయ్యు, తర్వాత ఇక్కడ లక్షద్వీప్, తర్వాత ఇక్కడ పాండిచ్చేరి. చూసారా, ఇది పాండిచ్చేరి, ఇది కూడా కేంద్రపాలిత ప్రాంతం. ఇది 3 ప్రాంతాల కలయిక. దాని గురించి మనం ముందు తెలుసుకుంటాం. బేసిక్గా ఈ క్లాస్లో మనం ఇండియన్ మ్యాప్ బేసిక్స్ సంబంధించి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, భూ పరివేష్టిత రాష్ట్రాలు, వాటి యొక్క లొకేషన్స్ని మనం తెలుసుకున్నాం ఈ క్లాస్లో. రేపటి క్లాస్లో మన వరల్డ్ మ్యాప్లోని బేసిక్స్, ఒక ఖండం గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. రోజుకి 5 లేదా 10 నిమిషాల పాటులో మనం ఈ క్లాస్ను కంప్లీట్ చేసుకొని జీకేలో అత్యధిక మార్కులు సాధించడానికి ప్రయత్నిద్దాం. ఓకే, థ్యాంక్ యూ.